రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ముందు అసలు కొంటారా లేదా వాళ్ళు నేను కొననని చెప్పారంటండి. ఇంకొకటి ఏంటి అంటే ఈ అబ్బాయి ఇంతవరకు అమ్మాయిని టచ్ చేయలేదు, అప్పుడే రిజిస్ట్రేషన్స్ అంటున్నారు. మాకేదో డౌట్ కొడుతుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసినా మనం ఎవడొచ్చి కొంటాడు మన దగ్గర భూమి, మనం అందరం అడ్డు తిరుగుదాము, మన పిల్లని మాత్రం వద్దంటే వాళ్ళు అని వాళ్ళకి డౌట్ వచ్చి అడుగుతాను. మళ్ళీ ఎప్పుడు కూడా మీరు ఇదేనా రావడం, మీ అత్తగారింటికి ఇదే రావడం, మళ్ళీ మధ్యలో ఎప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు రైట్? లేదు సార్, నేను సెకండ్ టైం సార్, నేను రావడం సెకండ్ టైం సార్. ఓకే, ఏంటి ఫస్ట్ ఎప్పుడు వచ్చారు పెళ్లి తర్వాత, మళ్ళీ మధ్యలో ఎప్పుడు వచ్చారు? ఫస్ట్ ఎప్పుడు వచ్చానంటే సార్, ఇప్పుడు ఈ 3rd మంత్ అయిపోయిన తర్వాత నుంచి ఎప్పుడైతే మనీ రావని అర్థమైందో తను ఏం స్టార్ట్ చేశారు, అప్పుడు నా గోల్డ్ తన దగ్గర పెట్టేసుకొని తనకి ఎలర్జీ ఉంది సో మాకొద్దు ఈ వర్షన్కి వచ్చారు. వచ్చి ఆర్టీసీలో డ్రైవర్స్ ఉంటారు కదా సార్, ఖాళీగా 25 మందిని ఒక 4-5 కార్లు కట్టేసుకొని ఇంటి మీద గొడవకు తెచ్చేశారు. గొడవకి తెచ్చి గొడవ పడి మొత్తం అయిన తర్వాత నేను చెప్పినాక ఇదంతా కాదయ్యా, ముందు హాస్పిటల్కి వెళ్ళండి, అది ఎలాంటిది తగ్గుతుందా లేదా ఇదంతా కనుక్కొని అది ప్రాబ్లం అయితే వద్దు, లేదంటే మీరు కలిసి ఉండాలి ఇలా చెప్పారు. పవన్ గారు ఓకే, ఇప్పుడు మీ అత్తారింటికి వచ్చి మీరు అక్కడ ఆందోళన చేస్తున్నారు, ఇప్పుడు మీకు ఏం డిమాండ్ చేస్తున్నారు, మీకు కావాల్సింది ఏంటి? నాకు నా భర్త కావాలండి. ఓకే ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, మీ దగ్గరికి రానంటున్నాడు రైట్, అంతే, మీతో ఉండను అంటున్నాడు. అవును సార్, నన్ను అసలు ఇంటి నుంచి తీసుకొని రావట్లేదు సార్ వాళ్ళు. ఒకసారి మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉందా? ఉంది సార్, ఒకసారి కాల్ చేయండి, ఏమంటారు చూద్దాం. ఆయన అసలు నా నంబరే బ్లాక్ చేశారు సార్, నాది ఎట్లా లిఫ్ట్ చేస్తారు? ఓకే, ఇప్పుడు మేము కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంకొక నెంబర్ ఏదైనా ఉందా? 2 నెంబర్ వాడతారా? ఏ నెంబర్ అండి మీరు కాల్ చేసింది? లాస్ట్లో 093 చివరి 3 డిజిట్ 093. ఇంకొక నెంబర్ ఉంది సార్, ఇంకొక నెంబర్ ఉందా? అది మా రిపోర్టర్ ఉన్నారు కదా అక్కడ, ఒకసారి మా రిపోర్టర్కి ఇవ్వండి, మా రిపోర్టర్ పంపిస్తారు, మేము ట్రై చేస్తాం ఇక్కడ నుంచి. మీ మావయ్య గారి నెంబర్ ఉందా మీ దగ్గర? ఒకసారి ఆయనకైనా కాల్ చేయండి, లిఫ్ట్ చేస్తారేమో చూద్దాం. ఉంది సార్, ఉంది సార్. మీ మావయ్య గారిది 2208 చివరి నెంబర్? ఇది కింద నెంబర్ సార్. ఆయనది ఈరోజు రిటైర్మెంట్ అంట సార్, మరి ఆయన ఫ్రీ ఉంటారో లేదో మరి నాకు అంత ఐడియా లేదు. ఓకే, ఒకసారి మీరు కార్తిక్ ఇంకొక నెంబర్ ఉంది సార్, అది నేను చెప్తున్నాను. ఓకే, మా ప్రతినిధికి ఆ నెంబర్ ఇవ్వండి, మీ హస్బెండ్ 2 నెంబరు, ఒకసారి మేము ట్రై చేస్తాం. నాకు ఇందాకే తెలిసింది. ఓకే పవన్ గారు, ఈ లోపు మేము ట్రై చేస్తూ ఉంటాం. కానీ మీకు నమ్మకం ఉందా ఇప్పుడు మీరు అక్కడికి వచ్చి ఆందోళన చేయడం ద్వారా ఆల్రెడీ ఏవో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కనీసం మీ ముఖం కూడా చూడలేదు అన్న మనిషితో మీరు జీవితాంతం ఉండగలనని అనుకుంటున్నారా? సార్, నేను ఎలాంటి ఇష్యూస్ ఉన్నా నాకు నా హస్బెండ్ కావాలి, నేను ఇష్టపడి చేసుకున్నాను. నేను ఆయనలాగా సిల్లి రీజన్స్ చెప్పేసి భర్తని వదిలేసి అంత అలాంటి స్టేజ్లో అయితే లేను సార్. ఒక్కసారి మ్యారేజ్ చేసుకున్న తర్వాత అది ఎంత పెద్ద ఇష్యూ అయినా అది యాక్సెప్ట్ చేయాల్సిందే సార్. నిజంగా ఆయనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నది యాక్సెప్ట్ చేయాల్సిందే. నేను ఆ ప్రాబ్లమ్ని చూపించి నాకు ఆయన వద్దు అని మాత్రం నేను చెప్పాను సార్. అంత చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదు సార్. నేను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు ఆయన నా హస్బెండ్, సో ఆయన రెస్పాన్సిబిలిటీ నాదే సార్. సో నేను ఆయన ఏం చేస్తారు, ఏం వర్క్ చేస్తారు? ఆయన రియల్ ఎస్టేట్లో చేస్తారు సార్. ఏంటండి? రియల్ ఎస్టేట్ సార్. ఓకే ఓకే, మీ అత్తయ్య గారి వెర్షన్ ఏంటి? అంటే ఆమె డబ్బుల వరకు మనకి మా అత్తగారి వర్షనా సార్. అసలు చేసేదే మా అత్తగారు సార్. జస్ట్ ప్రైవేట్గా మనం సోఫాలో కూర్చొని ఇద్దరం మాట్లాడుకున్నాం అనుకో సార్, ఏముంది కార్తీక్ రా లోపలికి, నువ్వు పిల్లల్ని దగ్గరికి రానియదు సార్, వదిన పిల్లల్ని లోపల కూర్చొని మాట్లాడుకుంటుంటే ఏం పర్సనల్స్ ఉన్నాయి కార్తీక్, రా నువ్వు బయటికి అని మాట్లాడుతుంది సార్. నాకు తెలియక అడుగుతాను, ఆమె అలానే వాళ్ళ అత్త కూడా బిహేవ్ చేస్తుంటేనే ఆమెకి 2 పిల్లలు పుట్టారా సార్, నాకు అర్థం కాదు. జస్ట్ కూర్చొని మాట్లాడుకుంటుంటేనే మాట్లాడుకోనియరా సార్, బెదిరిస్తారు సార్ అబ్బాయిని. ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఫోన్స్ మాట్లాడకూడదు, మాట్లాడే రైట్ లేదు, దుప్పటి కప్పుకొని మాట్లాడతారు సార్ ఆయన, ఫోన్ అయినా ఏదైనా. ఇంకా సార్ మేము జస్ట్ కూర్చొని మాట్లాడుకుంటున్నా కూడా ఏముంది అని చెప్పేసి కనీసం మమ్మల్ని ఇద్దరిని కూడా మాట్లాడుకోనియారు సార్.
ఓకే, మేము కార్తిక్ రెడ్డికి ఫోన్ చేశాము, కానీ 2 నెంబర్లు కూడా స్విచ్ ఆఫే వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఆయన? అంటే మీరు ఇలా పోరాటం చేస్తున్నారు అని తెలిసి ఆయన వెళ్ళిపోయి సార్ ఎస్ సార్, వాళ్ళు నిన్నటి నుంచే ఇట్లా జరుగుతుంది అని తెలిసేసి ఇంటికి లాక్ వేసేసుకొని వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు ఇంటి దగ్గర ఎవరు లేరు, లాక్ చేసి నా ముందే నన్ను బయటికి గెంటేసి ఇంటికి లాక్ వేసుకొని వెళ్ళారు. ఓకే, ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? నాకు ఐడియా లేదు సార్. అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారా వాళ్ళకి? తిరిగారంట మీ విషయం అసలైతే అంటే ఈ విషయంలో వాళ్ళకి ఇంకెవరైనా సపోర్ట్ చేస్తున్నారా? చాలా సార్. మేము ఇక్కడ కూర్చొని నైట్ కూడా ఉన్నాము. మాకైతే భయం వేసింది, ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తారేమోనని. ఫోన్స్ మాట్లాడుకుంటూ మా కళ్ళి చూసుకుంటూ చాలా మంది ఇటు అటు తిరుక్కుంటూ మాకు భయం వేసి నైట్ 12 ఆ టైం అవుతుంది, 100కి డయల్ చేసి మాకు భయం అవుతుంది సార్, మాకు థ్రెట్ ఉంది, చాలామంది వస్తున్నారు, కొంచెం మమ్మల్ని ఇబ్బందిగా మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు, నాకు భయం అవుతుంది సార్ అని కూడా మేము కాల్ చేసాం సార్. నైట్ మీ ఇంటికి వచ్చేవారు ఎవరైనా? రిజిస్టర్ అయింది నైట్. అసలు అంటే మీ ఇంటికి వచ్చేవారు ఎవరైనా? మా ఇంటికా సార్? ఈయనని తీసుకొచ్చారు కదా సార్, ఇట్లా 25 మందిని వేసుకొని రావడం, అట్లా వేసుకొని రావడం, ఇంటి మీద గొడవ చేయడం, నాకేదో పెద్ద ఇష్యూ ఉందని చెప్పడం. సార్ మేము హాస్పిటల్కి వెళ్తే, అరే నీకు కాదయ్యా ప్రాబ్లం, అమ్మాయితో ఇదేమి స్ప్రెడ్ అయ్యేది కాదు, నీకు కాదు, ఇన్ఫ్యాక్ట్ తనకి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అన్నారు. ఎందులో? ఇంగ్లీష్ మెడిసిన్లో సార్. అన్ని ఇంగ్లీష్ మెడిసిన్లోనే క్యూర్ ఉండవు. ఇప్పుడు ఏమంటే హోమియోపతిలో వెళ్తే నాన్న ఒక కోర్స్ ఉంటుందిరా, అది వాడితే ఇది పెద్ద ఇష్యూ కాదురా, అదో పెద్ద జబ్బు కాదు, కొంత కోర్స్ ఉంటుంది, అది వాడితే నీకు ఖచ్చితంగా క్యూర్ అయిపోతుంది, మేము హామీ నీకు తగ్గిపోతుంది, నువ్వు మంచిగా ఉంటుంది, నీకు నీ భర్తకి ఎలాంటి ప్రాబ్లం అమ్మా, అదేమన్నా అన్క్యూరబులా, ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు, నేను తీసుకురా, నేను చెప్తాను మీ హస్బెండ్కి అని చెప్పారు మేడం. అయితే పెద్ద మనుషులు కూడా అదే చెప్పారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని. రమ్మని నేను 2 months మా మామయ్యకి హాస్పిటల్స్లో అపాయింట్మెంట్స్ బుక్ చేసుకొని రమ్మంటే సార్ అసలు రాలేదు సార్. నేను ఎన్నిసార్లు పిలిచినా రాలేదు సార్. మీ అబ్బాయి దగ్గర ఏ ప్రాబ్లం లేదు కదా, నా దగ్గర ప్రాబ్లం ఉంది, నేను హాస్పిటల్కి వెళ్దాం రా అని పిలుస్తున్నప్పుడు నువ్వు ఎందుకు రాలేదు అంటే, వాళ్ళు తగ్గుతుందయ్యా, ఏం లేదయ్యా, అదో పెద్ద ఇష్యూ కాదయ్యా అని చెప్తే నన్ను ఎక్కడ తీసుకెళ్లాల్సి వస్తుందని సార్. తర్వాత ఏంటి వీళ్ళు ఏమి చెప్పట్లేదు, కనీసం నన్ను ఇంటికి తీసుకురావట్లేదు, నేనేం చెయ్యాలి, నన్ను ఇంట్లో ఉంటే అందరు అడుగుతున్నారు అని చెప్పేసి అప్పుడు వచ్చాను సార్. నేను నా బ్యాగ్ చదువుకొని నా ఇంటికి నేను వెళ్ళిపోతాను, వాళ్ళు తీసుకెళ్ళకపోతే ఏంది, నా ఇల్లు నాది కదా అంతే అనేసి వచ్చి ఇక్కడ ఉండి హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయించుకుందాం అనేసి నేను వచ్చాను సార్. బ్యాగ్ తీసుకొని మేము వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయనకి. రావడం మా మామయ్య లేరు సార్, అత్తమ్మ మా హస్బెండ్ ఇద్దరు తాళాలు వేసుకొని వెళ్ళిపోయి వాళ్ళ బాబాయ్ వాళ్ళ రిలేటివ్స్ని పంపించి ఏం చేస్తావో చూస్తా, కథ వేరేలాగుంటుంది అని నోటికొచ్చిన మాటలు అనడం, వీడియోలు తీసి వాళ్ళకి పంపిస్తా వీళ్ళకి పంపిస్తా అని ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని భయపెట్టి బెదిరించి లాస్ట్కి సరే కాలనీ వాళ్ళందరూ వచ్చి వద్దమ్మా ఇష్యూ వెళ్ళిపోండి, మేము పిలిపిస్తాం మాట్లాడిస్తామంటే వాళ్ళ మీద నమ్మకంతో మేము వెళ్ళాం సార్. మమ్మల్ని బెదిరించడానికి లాయర్ నుంచి నోటీసులు పంపించారు సార్. ఏమని లాయర్ నుంచి నోటీస్ పంపిస్తున్నాడు అంటే నాకు డివోర్స్ కావాలి అని లాయర్ నోటీస్ పంపించారు సార్. పంపిస్తే మేము వెళ్ళేసి స్టేషన్లో ఇన్ఫామ్ చేసాము, సార్ ఇట్లా మాకు ఇట్లా చేస్తున్నారు సార్, మా హస్బెండ్ నన్ను పెళ్లి చేసుకొని అంటే కౌన్సిలింగ్స్కి పిలిచారు.